సేవింగ్స్ అనేది అవేవి కాదు, మనం కావాలని చేసుకునేదే సేవింగ్స్. అందులో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు స్మార్ట్ వెల్త్ ఇన్కమ్ ప్లాన్ అనేది రిలీజ్ చేశారు. అందులో మెయిన్లో వచ్చేసి ఈ మొత్తం వినిన తర్వాత మీకు ప్లాన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఏజ్ వచ్చేసి సినారియోలో ఏజ్ 29 years, జెండర్ వచ్చేసి మెయిన్ తీసుకున్నాము. పీపీటీ అంటే ఏంటి? ప్రీమియం పేమెంట్ టర్మ్. సో ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ఒక కస్టమర్ 15 years, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ 15 years తీసుకున్నాము. పాలసీ టర్మ్ వచ్చేసి 56 years అంటే 85 years. కస్టమర్ ఇప్పుడు 29 years కాబట్టి 85 years కి ఇట్ ఈస్ అబౌట్ 56 years. అండ్ ప్రీమియం వచ్చేసి ఇయర్లీ 50,000. సో 50,000 అంటే ఎంత? మంత్లీ వచ్చేసి 4,167 rupees. ఓకే, మంత్లీ. సో మనం మంత్లీ 4,167 rupees సేవ్ చేయలేమా? సో మనం 15 years పాటు 4,167 rupees సేవ్ చేస్తే మనకు వచ్చే ఎంత? సో 50,000. సో పేమెంట్ చూసుకున్నాం 50,000 ఫర్ 15 years. 50,000 ఫర్ 15 years అంటే 7,50,000. ఓకే, 7,50,000 అనేది మనం పేమెంట్ చేస్తాం. సో దానివల్ల మనకి సో మనం ఎంత పే చేస్తాం? మనం 50,000 పే చేస్తాం పర్ ఇయర్ 50,000, అలా 15 years పే చేస్తాం. అంటే ఎంత వచ్చింది? 7,50,000 వచ్చింది. సో 7,50,000 కట్టడం వల్ల మనకి ఏంటి లాభాలు? మనకి అన్ని లాభాలే. మెయిన్గా వచ్చేసి చూడండి, సో 15 years కడతాము, 1 year గ్రేస్ పీరియడ్ తీసుకుంటాం. 1 year గ్రేస్ పీరియడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే మనకి ఎంత ఏజ్? మనకి 45 years ఏజ్ వచ్చినప్పుడు మనకి 75,150 వస్తాయి. అలా ఎన్ని ఇయర్స్ వరకు వస్తాయి? అలా మనకి 85 years వరకు వస్తాయి. 85 years వరకు అంటే 85 మైనస్ 45 ఎంత? 40 years. సో ఈ 40 years అంటే 45,150 rupees ఎవ్రీ మంత్ ఇంటూ 40 years అంటే 30,06,000 rupees వస్తాయి మనకి. అండ్ 85 years అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ 44.42 lakhs. ఓకే, ఇవి కూడా వస్తాయి. సో మనకి ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల అంటే ఇయర్లీ 50,000 మనం సేవింగ్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల మనకి రిటర్న్స్ ఏమొస్తాయి? మనం పేమెంట్ చేసేది 7.5 lakhs. ఓకే, బట్ మనకి రిటర్న్ వచ్చేవి చూడండి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ చూడండి, రిటర్న్ వచ్చేసి యాన్యువల్ పేమెంట్ మనకి 40 years వస్తాయి కదా, అది 30.06 అంటే 30,06,000 ప్లస్ మెచ్యూరిటీ 44,42,000. రెండు యాక్సెస్ ఎంత? మనకి టోటల్ వచ్చేది 74,48,000 మనకి టోటల్. దేనికి? మనం 7.5 lakhs కడితే మనకు వచ్చేది 74,48,000 వస్తాయి మనకి. ఓకే, అండ్ బై ఛాన్స్ కస్టమర్ అనేవాళ్ళు 1 year తర్వాత చనిపోతే, 1 year తర్వాత పాలసీ తీసుకున్న 1 year తర్వాత ఎప్పుడైనా కస్టమర్ అనేవాళ్ళు బై ఛాన్స్ ఇన్ ద వర్స్ట్ కేస్ చనిపోతే డెత్ బెనిఫిట్ ఎంత? 5.5 lakhs. అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 5 lakhs ఈక్వల్స్ టు 10.5 lakhs విచ్ ఈస్ అబౌట్, ఇక్కడ చూడండి ఇలా. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక కస్టమర్ అనేవాడు ఇయర్ తర్వాత బై ఛాన్స్ చనిపోతే ఇక్కడ చూడండి ఈ పేమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, 14 year పేమెంట్స్. అవి నామినీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అవి మళ్ళీ పాలసీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యింది. ఏదైతే పేమెంట్ ఉండిద్దో 14 years అవన్నీ పే ఆఫ్ అయిపోతాయి. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ అనేది పే ఆఫ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు కస్టమర్ చనిపోయారు, అమౌంట్ అనేది ఇచ్చేస్తాము, ఇవి మిగిలిండిద్దా? సో కస్టమర్ చనిపోతే ఏం చేస్తామంటే 30,06,000 అనేది ఇస్తాము ప్లస్ 44,42,000 అని కూడా ఇస్తాము. సో టోటల్ బై మిస్టేక్ ఏదైనా 1 year తర్వాత కస్టమర్ అనే వాళ్ళు చనిపోతే టోటల్ డెత్ బెనిఫిట్ వచ్చేసి 79,98,000. అదే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అయితే 84,98,000. అండ్ ఇంకోటి ఏంటి అంటే బెస్ట్ సినారియో, మనం మొత్తం బాగుండి మొత్తం హ్యాపీగా ఉండి మొత్తం ఈజీగా రన్ అవుతుండే మనకి ఏదైనా అవసరం అయ్యి మనకి ఏమైనా డబ్బులు కావాలి అనుకుంటే మనం లోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం లోన్ కూడా తీసుకోవచ్చు మనం పెట్టిన డబ్బుల్లో.
ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ ప్లాన్ ఫర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.